రెండవ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకుని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా, వారు యూదా దేశమంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లనెను: యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, ఒక భాగము రాజు నగరనొద్ద ఉండవలెను, ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవ్వరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారు లోపలికి రావచ్చును. కాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూనూ ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమీ బయటకి వెళ్ళునప్పుడేమీ మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీయులను యూదా వారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవియ్యలేదు కనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటకు వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేతపట్టుకునిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూనూ ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవియగుగాక అనిరి. పరుగులెత్తుచూ రాజును కొనియాడుచూ ఉన్న జనులు చేయు ధ్వని అతల్య విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశస్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడియుండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్ద ఉండుటయు, దేశపు జనులందరునూ సంతోషించుచు బూరలతో నాదము చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహము అని అరచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్ళవేసి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరునొద్ద గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరునూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును
బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియు అయిన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను. యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటు తగిలినవారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులనందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనము మీద రాజుని ఆసీనునిగా చేయగా దేశపు జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.